హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షరాజ్ వరల్డ్. ఈరోజు మేము మస్కట్లోని మత్రా ప్లేస్కి వచ్చామండి. మాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చూస్తున్నారుగా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మత్రా ఎంట్రన్స్ అండి. సో మనం ఎంటర్ అవుతున్నాం. రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ మా కార్ పార్కింగ్ చేసేసామండి. ఫ్రైడే సాటర్డే కాబట్టి ఫ్రీ పార్కింగ్ అండి, లేకపోతే ఇదంతా పెయిడ్ పార్కింగ్ ఏరియా అయిపోతుందండి. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. ఇది మత్రా రూట్ మ్యాప్ అండి. ఇక్కడ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఆపోజిట్ క్రౌడ్ ఎంత ఉందో. ఈరోజు ఈద్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న షిప్ ఈ దేశపు సుల్తాన్ అండి. ఇక్కడ ప్రైవేట్ విఐపి బోటింగ్స్ కూడా ఉంటాయండి. నాకు ఈ వ్యూ పాయింట్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ నేను ఇది 3rd టైం విజిట్ చేయడం, అయినా కూడా నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. ఎప్పటికీ వస్తూ ఉంటాను. దీనికి నియర్ బై మా చర్చ్. మేము ఎవ్రీ ఫ్రైడే వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. ఇదే అండి మత్రా సూక్, ఒక ట్రెడిషనల్ మార్కెట్ అంటారు దీన్ని. ఇక్కడికి చాలామంది టూరిస్టులు, ఫారెనర్స్ చాలామంది వస్తూ ఉంటారండి. చూసారు కదా, రోడ్ కూడా ఎంత నీట్గా క్లీన్గా ఉందో. మా ప్రతి ట్రిప్లో 2 కెమెరామెన్స్ ఉంటారండి. ఒకటి నేనైతే, ఇంకొకరు మా ఆయన. ప్రతి వీడియోలో చూస్తుంటే మా పాపని మా ఆయననే ఎత్తుకుంటారని అనుకుంటారేమో, కానీ యాక్చువల్గా అది రీజన్ కాదండి. ఎప్పుడు చూసినా నేను మెల్లమెల్లగా నడుస్తూ ఉంటాను, మా ఆయన ఫాస్ట్గా నడుస్తూ ఉంటాడు. మంచిగా రిలాక్స్ కావడానికి ముందే వెళ్ళి ఒక లొకేషన్లో కూర్చుంటాడు. సో ఇప్పుడే మనం మత్రా సూక్కి ఎంటర్ అవుతున్నామండి. అంతకంటే ముందు ఎవరెవరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది సేమ్ హైదరాబాద్ చార్మినార్ లోకల్ షాప్స్ చూసినట్టు అనిపిస్తుంది మనకి. ఇక్కడ కనిపించేవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. నేను ఏ కొత్త లొకేషన్ వెళ్ళినా కూడా ఇలాంటి కలెక్షన్స్ నాకు ఇష్టం కాబట్టి తీసుకుంటాను. ఇక్కడ మ్యాక్సిమం దొరికేవన్నీ ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నీ దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ అంటే క్రేజ్ అండి. ఎప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ అయితే స్క్రీన్స్ పెడతారు. యాక్చువల్లీ నేను ఇప్పటికీ చాలాసార్లు వచ్చాను, కానీ ఇంత షాపింగ్ చేయలేదండి. ఈసారి మాత్రం చాలా షాపింగ్ చేశాను మా ఆయన, మా పాప ఉంది కాబట్టి. ఇక్కడ ఏ క్లాత్ అయినా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీతో ఉంటుందండి. ఈ ప్లేస్ లేడీస్కి మంచి షాపింగ్ సెంటర్ అండి, చాలా బాగా ఇష్టపడతారు. ఈద్ రోజు వెళ్ళాం కాబట్టి కొన్ని షాప్స్ మాత్రం క్లోజ్ అయి ఉన్నాయండి. ఇది ఊద్ సామ్రాణి అండి. ఇక్కడ లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి అండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఇది. ఇక్కడ పురాతనమైన కాపీ మేడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. లైక్ కంపాస్, కప్, సాసర్, నైఫ్స్ అలా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి, నేను చూశాను. క్వాలిటీ కూడా బాగుంది అండ్ సిల్వరీ జ్యువెలరీ కూడా ఉంటుందండి. సేమ్ ఐటెం ప్రతి షాప్లో దొరుకుతుందండి. నేను ఒక ఐటెం సెలెక్ట్ చేసుకుని ప్రతి షాప్లో ఎంక్వైరీ చేశానండి మా పాప డ్రెస్ కోసం. లాస్ట్లో ఒక షాప్లో నా బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసి తీసుకున్నాను. మన ఇంట్లో టీవీ స్టాండ్స్కి, కబోర్డ్స్కి ఏమైనా హోమ్ డెకర్ కావాలంటే ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయండి. లైక్ స్టాచ్యూస్ ఆఫ్ క్యామెల్, షిప్స్, వాల్ క్లాక్స్, లాఫింగ్ బుద్ధ వరకు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ఎక్కడ చూసినా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్కి మీకు దొరుకుతాయి.
నేను ఇక్కడ బ్రేస్లెట్స్ చూస్తున్నానండి, ఏదైనా నచ్చితే తీసుకుందామని, బట్ తీసుకోలేదు. ఇక్కడ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ దొరుకుతాయి మనకి. సో నేను ఇక్కడ లోపలికి వెళ్తున్నానండి. ఒక అరబిక్ డ్రెస్ చూసానండి మా పాపకి, అది తీసుకుందామని వెళ్తున్నాను. చూడండి ఎంత లైటింగ్తో ఎంత బాగుందో. సో ఇక్కడ మా రెన్స్ పాపకి అరబిక్ డ్రెస్ చూస్తున్నామండి, చాలా బాగుందండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకప్పుడు క్యాష్ సిస్టమ్ ఉండేనండి, ఇప్పుడు మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయి. లైక్ ఫోన్, ఏటీఎంతో పేమెంట్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడికి విజిట్ చేస్తే బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలండి. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మనము బాగా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా రేట్స్ చెప్తూ ఉంటారు. మేము ఈ డ్రెస్కి ఒక 8 రియాల్ చెప్తే ఆల్మోస్ట్ 3 రియాల్కి వచ్చేసిందండి. ఇవన్నీ మస్కర్ లోకల్ షాప్లో కూడా దొరుకుతాయండి, కాకపోతే మస్తు రేట్స్ ఉంటాయి అక్కడ. యాక్చువల్లీ ఏ షాప్ చూసినా లేడీస్తో కలకల్లాడుతూ ఉంటుందండి, కానీ మేము వెళ్ళిన రోజు ఈద్ కాబట్టి అంత క్రౌడ్ లేదు. మా షాపింగ్ కూడా ఈజీగా అయిపోయింది. ప్రతి షాప్ కీపర్ మంచిగా రిసీవ్ చేసుకుంటారండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నీట్గా చెప్తారు, క్లియర్గా చెప్తారు. చూసారు కదా పైన ఫోర్ట్ కనిపిస్తుందా, అది కూడా చూపిద్దామని అంటే మేము వెళ్ళిన రోజు వర్షం పడేలా ఉందండి, అందుకే విజిట్ చేయలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయండి, చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ కూడా ఒక రెస్టారెంట్ ఉందండి, దాని ఆపోజిటే మేము పార్కింగ్ చేసామండి. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి, వర్షం పడేటట్టు ఉంది, అందుకే వెళ్తున్నాం. ఇంకా చిన్న బేబీ ఉంది కదా. ఎగ్జిట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ మేము. ఇంకా లైట్గా వర్షం పడుతుందండి. సో మా ఆయన పాపం వర్షంలో తడిచాడు. ఇంకో 40 మినిట్స్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ హైవేలో చాలా మూవీ షూటింగ్స్ కూడా అవుతాయండి. లైక్ అఖిల్ ఏజెంట్ మూవీ, సూర్య సింగం మూవీ షూటింగ్స్ ఇక్కడ అయ్యాయి. మా అదృష్టం ఏమో కానీ మేము ఎప్పుడు రోడ్ ట్రిప్ వేసినా కూడా అసలు ట్రాఫికే ఉండదండి. సో ఇది ఫ్రెండ్స్ మాత్రం మస్కట్లో ఒక చిన్న ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.